హాయ్ ఫ్రెండ్స్, చూడండి టేబుల్ రోజెస్ రంగులు పింక్ ఎల్లో చివర ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు దాకా ఎండ మండిపోయింది, తీద్దామన్నా తీయలేకపోయాను. ఇప్పుడేమో మబ్బు వచ్చింది, అందుకని తీస్తున్నాను. ఎంత చిన్న జీవితం, 2-3 గంటల్లో అయిపోతాయి. కాసేపటికి ఎండకి అసలు ఆనమాలు లేకుండా మాడిపోతాయి. మళ్ళీ రేపు ఉదయమే పోస్తాయి. చూడండి, బాగుందా? బాగుంది. ఇది మళ్ళీ కెమెరా కూడా దొరకదండి. దీని అందాన్ని కెమెరా కూడా పట్టలేదు, అంత అందంగా ఉంటున్నాయి రంగులు. అలాగే దీన్ని చూసుకుంటే మనం ఒక కథ చెప్పుకుందాం. మామూలుగా ఎలా అంటే, మా ఊళ్ళో పూర్వం గ్రామాల్లో అలాగే అలాంటి కథలే ఉంటాయి. ఎలా అంటే, ఒక దొంగ ఉండేవాడు. ఆడు గజ దొంగే. అన్నీ బంగారాలు అవన్నీ కొల్లగొట్టేసేవాడు, కన్నాలు పెట్టేసి కొల్లగొట్టేసేవాడు. ఆడేం తెలిసిన ఎవరు అడగలేకపోయేవాడు, అంత ప్రాబల్యంగా ఉండేవాడు. తర్వాత ఆడికి పశ్చాత్తాపం వచ్చి వార్ధక్య దశకు వచ్చేటప్పటికి ఇదంతా ఇలా చేశాను కదా అనుకునేవాడు. ఏమో తెలియదు కానీ దొంగతనం మానేయాలనుకుని అనుకున్నా కూడా రాత్రి నిద్ర పట్టేది కాదండి. అతని మాటలే అవి. రాత్రి అయ్యేటప్పటికి, అర్ధరాత్రి నేను నిద్ర పట్టక మళ్ళా ఏదో చిన్న దొంగతనం అన్నా చేయాలని ఆ బుద్ధి అలా ప్రేరణ అలా వచ్చి అప్పుడు ఇలా ప్రహరీలు అవి ఉండేవి కదా, దొడ్లో ఏ ఒకటి ఉంటాయి కదా, రుబ్బురోళ్ళు, రాత్రుల్లో ఏదో అరవలు ఏదో ఒకటి పట్టుకెళ్ళి ఒక చోట పెట్టి పడుకునేవాడు, నిద్ర పట్టేది అన్నమాట. తర్వాత అందరూ అనుకునేవారు, కొన్నాళ్ళకి ఇతనే ఇలాగా చేస్తున్నాడని అర్థమయ్యి అటు ఇటు వెళ్ళినప్పుడు, ఈ దొడ్లో ఈ రోలు లేదమ్మా, ఈ రుబ్బు రోలు లేదమ్మా, ఇది లేదు అది లేదు అంటా చెప్తే, ఎక్కడికి వెళ్తే అదే ఉంటుంది అనేవాడు అంట. ఒక రోజు 2 రోజుల తర్వాత ఎక్కడిదక్కడ పెట్టేసేవాడు అనమాట. తర్వాత మార్పు వచ్చింది కదా, అతనికి మంచి దొంగ అని అందరూ చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు దొంగలు మారుతారు అలాగా మంచితనంగా? పశ్చాత్తాపం ఉండదు ఇప్పుడు కాలం. అలాగా వాళ్ళలో కూడా మార్పు వస్తే బాగుండు అనుకుంటాను నేను. ఏ పని చేసినా ఈ దొంగతనం అనేది ఇంకా బాధ. వాళ్ళు కూడా మార్పు వచ్చి మంచిగా మారితే మంచి మనుషులుగా మారాలని అనుకుంటాం. గమ్మత్తుగానే ఉంది ఈ కథ. ఎలా ఉంది? నిజమే, ఇది అసత్యమేమి కాదు, సత్యంగా జరిగినాయి. బాగున్నాయి కదా అసలు. చూడండి ఇంతలాగా ఇప్పుడు వరకు ఎండ మండిపోయింది, క్షణంలో వాతావరణం మారి మబ్బేసింది. అందుకే ఇక్కడ నుంచి తీయగలుగుతున్నాను, లేకపోతే పేలిపోయేలా ఎండ. సరేనా? బాగుందా? మరి కథలు వినట్లేదు ఎవరో కొంతమంది వింటున్నారు కానీ కథలు ఎవరో వినట్లేదు. కథలు వినండి, మనసుకి మైండ్కి మెదడుకి మేత లాంటివి. వింటారని అనుకుంటున్నాను. పిల్లలకు కూడా చెప్పండి, వినిపించండి. ఇప్పుడు సెలవులు పట్టుకుని కాక ఇది మీరు విన్నారనుకోండి, చిన్నపిల్లల దగ్గర కూర్చోబెట్టి చెప్తే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా వింటారు, ఆసక్తికరంగా వింటారు. వాళ్ళ ఊహల్లో ఆలోచిస్తారు, ఊహాజనితంగా ఆలోచిస్తారన్నమాట. కథలు క్రియేట్ చేస్తారు వాళ్ళే. సరేనా? ఉంటాను మరి, బాయ్.